దేవుని ఘనమైన మహిమ కలుగుగాక. మీకు అందరికీ నా ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మెసేజ్ చెప్పే సాక్ష్యం ఏంటంటే 1.5 నెల ముందు, దాదాపు 1.5 నెల ముందు అబ్రహం వాళ్ళ అమ్మగారు తనకి హెల్త్ బాగలేదని చెప్పేసి ఒక మెడిసిన్స్ కొనుక్కోవాలని చెప్పేసి నా దగ్గర డబ్బులు ఇచ్చారు అనమాట. హెల్త్ బాగలేదని మెడిసిన్ కొనుక్కోవడానికి డబ్బులు ఇచ్చారు. నేను రాయచూటికి వెళ్ళాను. రాయచూటికి వెళ్ళి మెడిసిన్స్ అడిగాను. రెండు రకాల మెడిసిన్లు చెప్పారు. ఆ షాప్ లో చూపిస్తే ఒక మెడిసిన్ దొరికింది. ఆ మెడిసిన్ 200, ఆ మందులు 200 ఇచ్చి కొనుక్కున్నాను ఒకటి. ఇంకోటి దొరకలేదని చెప్పేసి మళ్ళీ వాళ్ళు ఫోన్ చేస్తే అలాంటిదే కావాలా, ఆ కంపెనీదే కావాలా, ఒకవేళ వేరే దగ్గర చూడండి, దొరకకపోతే అదే తీసుకురండి అని చెప్పారు. సరే అని చెప్పేసి వేరే షాప్ లోకి అడిగాను. అడిగితే లేదని చెప్పారు. మళ్ళీ ఫోన్ చేస్తే సరే అదే తీసుకురండి అని చెప్పారు. చెప్పిన తర్వాత నేను అక్కడికి వెళ్ళి ఆ 2 మెషిన్ కూడా అడిగాను. అడిగితే వాళ్ళు 200 అని చెప్పారు. ఆ షాప్ లో ఒక ముస్లిం అతను, ఒక హిందూ అతను ఉన్నారు. 200 అని చెప్పారు. చెప్పిన తర్వాత నేను ఆ మెడిసిన్ తీసుకుని 200 రూపాయల నోట్ వాళ్ళకి ఇచ్చాను. వాళ్ళు ఏం చేశారంటే ఆ 200 తీసుకొని నాకెంత ఇచ్చారంటే 310 రూపాయలు వెనక్కి ఇచ్చారు. వాళ్ళు ఏమనుకున్నారంటే ఇది 500 ఇచ్చినాడు అనుకొని 310 రూపాయలు నాకు వెనక్కి ఇచ్చారు. నేనేం చేసినాను, ఆ 310 రూపాయలు తీసుకొని జోబులు పెట్టుకొని, కొందరు మా షాప్ నుంచి దొరికితే చాలు ఎలాగైనా లాభం వచ్చిందని చెప్పేసి జోబులు పెట్టుకొని ఈ నుంచి ఆ రోడ్ అంత దూరం నడుచుకుంటూ పోయినా. నడుచుకుంటూ పోతానే యేసుప్రభుని వేసుకున్నాడు. ఏంట్రా ఆ డబ్బులు మీద నువ్వు సొంతంగా సంపాదించినావా? అతను 310 రూపాయలు నీకు ఇస్తే అన్యాయంగా వాడు డబ్బులు పట్టుకుపోతానవే అని చెప్పేసి దేవుడు ఆ చెప్ప ఈ చెప్ప వాయించేసినాడు. నేనేం చేస్తున్నా, బస్సులో వచ్చినట్టు బస్సు ఎక్కేసినప్పటికే నీ డబ్బులు అది కాదు, నీ డబ్బులు నువ్వు అక్కడ పెట్టేయి, వాళ్ళకి ఇచ్చేయని చెప్పాడు. కానీ బస్సు ఎక్కేసాను. బస్సు ఎక్కేయడం వల్ల నేను ఆ డబ్బులు ఇవ్వలేకపోయినాను. తర్వాత ఇంటికి వచ్చేసినప్పటి నుంచి మనసులో ప్రశాంతత లేదు. అరే 310 రూపాయలు నాది కాదు, వాళ్ళు అన్యాయంగా తీసుకున్నా, వాళ్ళకి ఇచ్చేయాలా, మళ్ళీ రాయచూడికి పోయి అలాగైనా ఇచ్చేయాలని ఎంతో ట్రై చేసాను. కానీ రాయచూడికి పోయే అవకాశం నాకు దొరకలా. కానీ ఆ రోజు నుంచి నా మనసు ప్రశాంతంగా లేదు. తర్వాత పోయిన వారము బుధవారం రోజున రాయచూడికి పోయే అవకాశం నాకు వచ్చింది. మా సర్పంచ్ గారు నేను రాయచూడిలో పని అంటే వెళ్ళాము. వెళ్ళిన తర్వాత పని ముగించుకొని మా సర్పంచ్ గారు తీసుకుని నాకు చిన్న పనిది పొలాలని చెప్పేసి ఆ షాప్ దగ్గరికి వెళ్ళారు. షాప్ దగ్గరికి వెళ్తే ఆ 2 వ్యక్తులు ఉన్నారు. ఆ ముస్లిం అతను, ఆ హిందూ అతను ఉన్నారు. చూసి వాళ్ళని ఏమని చెప్పారంటే, నేను 1 మంత్ ముందు ఇక్కడికి వచ్చి ఒక మెడిసిన్ కొనుక్కున్నాను జీర్ణం అవడానికి. అంటే నాకు తెలుసు బ్రదర్, తెలుసు, గుర్తుంది అని చెప్పేసి అతనేం చేశాడంటే, నేను చెప్పకుండా 2 మెడిసిన్లు ఎక్కువ అవుతున్నాను, ఇవే కదా మీరు తీసుకుంది, ఇవే కావాలా అని అన్నాడు. అది కాదన్నా, విషయం అది కాదు, పోయినసారి ఇట్లా కొనుక్కున్నాను, ఇలా మీకు 200 ఇస్తే మీరు 500 ఇచ్చిన అని చెప్పేసి నాకు 310 రూపాయలు ఎంత ఇచ్చినారు. నేను క్రిస్టియన్ని, యేసుక్రీస్తుని నమ్ముకున్నాను. నమ్ముకోవడం వల్ల ఎప్పుడైతే మీ దగ్గర 10 రూపాయలు తీసుకున్నానో యేసుప్రభు నా చెప్పులు వాయించేసినాడు. నీ డబ్బులు కాదు దానికి నువ్వు వెళ్ళి తీసుకున్నావు అని చెప్పినాడు. తిరిగి ఇచ్చేద్దాము అని వచ్చినా, ఇదిగోండి మీ 310 రూపాయలు అని చెప్పేసి అతనికి ఇచ్చాను. అతనికి ఇవ్వగానే తీసుకోగా నాకు ఏమన్నాడంటే, అన్నా మీరు ఇంత మంచోళ్ళ, ఈ కాలంలో కూడా ఇలాంటి వ్యక్తులు ఉంటారా అని అన్నాడు. నేనేమన్నా అంటే, అన్నా ఇది నా మంచితనం కాదు, నా దేవుడు యేసు ప్రభు నాకు నేర్పించిన గుణం అది, ఆయన బట్టి నాకు ఇది వచ్చింది, అందుకే నీ దగ్గర ఇచ్చేసినాను, నీ డబ్బులు ఇవ్వడానికి ఇచ్చిన అని చెప్పేసి అతనికి ఇచ్చేసి ఆ 310 రూపాయలు అతనికి ఇచ్చేసి వస్తున్నాను. అక్కడ నాతో పాటు ఏమన్నంటే మా సర్పంచ్ గారు ఉన్నారు. ఆ సర్పంచ్ గారికి ఏం జరుగుతుందో ఏం అర్థం కాదు. నేనేమో మెడిసిన్ లేక తీసుకోలేదు, కానీ 310 రూపాయలు ఇచ్చేసినాడు. అడిగినాడు, ఏమైంది, ఎందుకు నువ్వు 310 రూపాయలు ఇచ్చినావు, ఏం తీసుకోలేదంటే జరిగిన స్టోరీ అంతా చెప్తే, మరి అతను ఏమన్నాడు, నువ్వు చాలా మంచోడు తింటాడే అని చెప్తే నేనేమంటే, అవునన్నా మంచోడు అన్నాడు, కానీ మీ క్రిస్టియన్ నేను ఇలా నేర్చుకోవడానికి కారణం దేవుడే అని చెప్పేసి నా సాక్ష్యం అంతా ఆయన చెప్పేసిన మా సర్పంచ్ గారికి.
మా సర్పంచ్ గారు ఏం చేశారు, ఆ సాక్ష్యం అంతా ఇది మీ దేవుడు ఇంత గొప్ప దేవుడా, ఇంత దేవుడు నమ్ముకున్న వాళ్ళు ఇంత బాగుంటారు, ఇంత మంచిగా ఉంటారని చెప్పేసి అతను ఆ సర్పంచ్ గారు దేవుని ఎందుకు విశ్వాసం ఉంచున్నారు. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే డబ్బులు మంది కాదు, కానీ మనకు దొరికింది. కానీ మన దేవుడు అలా దొరికినప్పుడు ఆ నీతి ప్రవర్తన మనకు గుర్తు చేశాడు. అది నీది కాదు, నీకు సంబంధం లేనిది, నీది కాంతి ఎందుకు తీసుకున్నావు, మీరు నీతిగా న్యాయంగా బ్రతకాలి కదా నన్ను నమ్ముకున్న తర్వాత అని చెప్పాడు. ఆ నీతిని ఆ న్యాయాన్ని మరలా అక్కడ కనపరిచినప్పుడు దేవుడి నామం కనపరచబడింది. అతను అన్నమాట, మీరు ఇంత మంచోళ్ళు అన్నారు. నేనన్నాను, ఈ మంచితనం నాది కాదు, నా దేవుడు నాకు నేర్పించాడు. నేను క్రిస్టియన్ని, యేసుక్రీస్తుని నమ్ముకున్నాను, నా దేవుడు ఇలా నాకు చెప్పలు వాయిస్తే నేను వచ్చినాను ఇవ్వడానికి అని చెప్పాను. అప్పుడు అతను అన్నారు, అక్కడ ముస్లిం క్రిస్టియన్ ఇద్దరు అన్నారు, మీ దేవుడు నిజంగానే చాలా మంచివాడు, ఈ రోజుల్లో కూడా ఇలాంటి మంచితనము మీ దగ్గర కనిపిస్తుంది అని దేవుడు వాళ్ళని మహిమపరిచారు. ఈ విని ఈ సర్పంచ్ గారు కూడా దేవుడి నామాన్ని కనపరిచారు, విశ్వాసంలోకి వచ్చారు. ఆ సర్పంచ్ గారు కూడా అన్ని లేదు, అయినా సరే ఆ నీతి కార్యాన్ని బట్టి, జరిగిన మంచి కార్యాన్ని బట్టి యేసు ప్రభు మంచి దేవుడు, ఆయన గొప్ప దేవుడు అనే విషయాన్ని ఆ సర్పంచ్ గారు, ఆ ముస్లిం అతను, ఆ హిందూ అతను అందరూ తెలుసుకొని దేవుడి నామాన్ని మహిమపరిచారు. మనం ఏం చేయాలంటే, మనం దేవుడు నేర్పించిన నీతిని, న్యాయమును ఇతరులకు ప్రకటింపజేసి ఇతరుల ముందు కనపరిచి దేవుడి నామాన్ని ఘనత తీసుకురావాలి. మనం బ్రతికే నీతి న్యాయకరమైన జీవితమే దేవుడి నామానికి ఘనత తెస్తుంది. అన్యులు, ఇతరులు దేవుడిని మహిమపరిచి దేవుని యొక్క నమ్మకం, విశ్వాసం వచ్చేలాగా మన నీతికరమైన జీవితం దోహదపడుతుంది. కాబట్టి దేవుడు అలా చేసిన గొప్ప మేలు బట్టి దేవుని స్తుతిస్తూ, ఆ నీతి కార్యం వల్ల దేవుడికి నాకు మహిమ వచ్చిందని, వారు కూడా యేసుక్రీస్తు మంచి దేవుడు అని తెలుసుకొని దేవుని కొనియాడాలని, దేవుడు ఇలాంటి గొప్ప కార్యం చేసినందుకు, తప్పు చేసిన నా చెంపలో వాయించినందుకు, నన్ను సరి చేసినందుకు దేవుని స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ సాక్ష్యాన్ని ఇస్తున్నాను.